ఇప్పుడు ఈయన పొడుగు చేస్తాడని ఈయనైతే ఈయన కూడా దాంతోనే ఉన్నాడు. అంతే ఏమున్నది అంటే గాడికే వచ్చింది ఎవరు మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా? ఎవరు వచ్చినా మందిని ముంచేటోళ్ళే కూలి చేసుకునేటోడు కూలి చేసుకునే బతాడు. వాళ్ళు వచ్చినా వాడు పొడుగు ఉన్నోళ్ళనే పొడుగు చేసిండు ఆయన కూడా. ఈయన వచ్చినా ఉన్నోళ్ళనే పొడుగు చేసిండు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తానని పిల్లలకు ₹1,00,000 ఇస్తాను అన్నాడు. బంగారం వేసుకున్నాం కదా తిరుగుతున్నాం కదా వేసుకొని తిరుగుతారు ఒక్కొక్కరు పిల్లల పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు. మరి ఏమున్నది ఏది లేదు ఏది అన్న ఉన్నది. పిల్లలకు ఎగ్జామ్లో ఒక్కొక్కరు బీటెక్లు చేసి కరువు పనులకు వస్తారు. మరి వాళ్ళకు జాబులు ఇస్తానగా 500-600 మందికి విడుదల అయినాయి. వెయ్యి మరి స్కూటీలు ఇస్తానన్నారు అయ్యలేవు. మంచిగా ఏం చెప్పిండంటే బహిరంగ సభలో పెట్టి పేద ప్రజలు మంచిగా మహిళలు 2500 ఇస్తున్నాం, 500 గ్యాస్ ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఎక్కుతాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఇంద్రమ్మ చీరలు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. కాదు 940 ఎవరు తీసుకుంటారు? మరి గ్యాస్ ఒక గ్యాస్ తినాలంటే 1040 తీసుకున్నాడు. ఎందుకు తీసుకుంటాడు? ఏడు మరి 500 గ్యాస్ కన్నాడు. 500 అకౌంట్ లో పడతాయి అన్నాడు. మరి ఏ అకౌంట్ లో ₹1 కూడా అయితే ₹1 సుతా వాళ్ళు 500 వెయ్యి మరి 940 ఇంతకు ముందు తీసుకున్నాడు. ఇప్పుడు 1040 అవుతాన్ని. మరి ఏడ తీసుకున్నట్టు గ్యాస్ తో వెయ్యి మరి గ్యాస్ బట్టి కాదు ₹1 కూడా బల్లే. గ్యాస్ బట్టి అంటే ₹1 బల్లే అది ఇచ్చినాయి. ఇది ఇంద్రమ్మ రాజ్యం, ప్రజలు మొత్తం మంచిగానే ఉన్నారు అని చెప్తాడు. ఇంద్రమ్మ వచ్చినోనికి ఇండ్లు వచ్చినాయి, రానోనికి రాకనేపాయి. ఉన్నోనికే వచ్చినాయి. అవి కూడా ఇండ్లు ఉన్నోనికే ఇండ్లు ఇచ్చిండు, చిలకలు ఉన్నోనికే ఇండ్లు ఇచ్చిండు. అవి కూడా కొంతమందికి ఇచ్చిండు, అసలు కొంతమందికి ఇయ్యనే ఇయ్యాలి ఇండ్లు కూడా. ఇప్పుడు కట్టుకునేటోడు రెక్కల ముక్కలు చేసుకొని కట్టుకున్నాం అన్నోనికి ఆయనకి ఇల్లే ఇయ్యాలి. ఉన్నోనికి ఇల్లు ఇచ్చిండు. ఉన్నోడు కట్టుకున్నా లేనోడుగా మళ్ళీ అదే పరిస్థితి, అడక తినే పరిస్థితి ఉన్నది. ఎవడిచ్చిండు ఇండ్లు? ఇండ్లు ఇయ్యలే ఏమి ఇయ్యలే. కేసీఆర్ చేసిండు అమ్మ రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి కిట్టీలు ఇచ్చిండు, మంచిగా చేసిండు అమ్మ. కేసీఆర్ చేసిండు కానీ 20 ఎకరాలు ఉన్నానికి రైతు బంద్ వేసే, ఎకరం ఉన్నోనికి రైతు బంద్ వేసే. మరి ఉన్నోనికి 20 ఎకరాలు ఉన్నానికి ఇప్పుడు 5-6 లక్షలు వస్తాను. వాడు వ్యవసాయం చేయకుంటేందుగా ఇప్పుడు ఎకరం ఉన్నోనికి రైతు బంద్ వేసే. వాని పెట్టుబడులకు కూడా చల్లుతాడు. ఆ 20 ఎకరాలు ఉన్నాడు రైతు బంద్ వేసిన. నేను అంటాను కేసీఆర్ మునిగిందే కల్లా. ఇప్పుడు 20 ఎకరాలకు 5-6 లక్షలు వస్తాడు. వాడు కట్టం చేయాలనే ఉన్నది. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు ఉన్నోనికి ఎత్తేంది. మరి కేసీఆర్ చేసిన పథకాలేమో చెప్పుకుంటే మస్తు ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేసిన పథకాలు ఇంకా అసలే లేదు. ఒక ఉచిత బస్సు తప్ప ఏం లేదు. ఆయనకు ఏమున్నది ఏం లేదు. 500 గ్యాస్ 500 గ్యాస్ అనా కేసీ రేవంత్ రెడ్డి నీటికి రమ్మని చూపెడతాం. రేవంత్ రెడ్డి నీటికి రమ్మను 500కు మించి 500కు తీసుకొని గ్యాస్ ఆడేసిపోయినని చూపిస్తాం. ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటుండు రేవంత్ రెడ్డి. ఆయనక ఇస్తారు, బొట్టు పెట్టి ఇస్తారు, దండ పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇస్తారు. ఇంకో ఛాన్స్ కాదు. ఆంధ్రలో వైఎస్ రాజశేఖర్ ఒక్క ఛాన్స్ అని గెలిచిండా? అమరావతి చేయబట్టి వాడు ఊడబిక్కుండా ఆడోళ్ళ తంతారు, మొగోళ్ళు కాదు. ఆడోళ్ళు ఒక్క తందంతా మళ్ళీ రేవంత్ రెడ్డి ఏడుండాలా అన్నీ ఉంటాడు. పట్టు చీరలు ఇస్తుండ వచ్చిన కట్టుకున్నాం మన బతుకమ్మలకు. అదే సంక్రాంతికి అదే కట్టుకున్నాం. చూడలేదు అల్ల పెక్సిలల్లా అది గడివాములకు మన గొర్రెలు తడకలు కట్టుకుంటారు. గొర్రెలు కనపడకుండా మరి ఏం చేస్తారు? ₹30 వర్ధనపేటకు అయితే ఇప్పుడు ₹60 ఇట్లా ఎత్తాండు. ఆ ఉచిత బస్సు ఎడబెట్టినట్టు వాడు చెప్పు. ఇప్పుడు ₹30 వరంగల్ పోయేది, ఇప్పుడు ₹50 తీసుకుంటాడు మొగోనికి టికెట్. డబల్ చేసిండు. మరి ఎడబెట్టినట్టు ఉచిత బస్సు మాది డబల్ కొడతలేడు మొగోళ్ళ మీద. మరి ఎక్కడ పెట్టినట్టు ఆయన ఏదో ఎడబెట్టినట్టు. ఇప్పటికి 2,500 ఎత్తానన్నాడు. అవి ఇప్పటికి లేవు. రైతు ఆడపిల్లల పెళ్లి చేసుకుంటే అవి లేవు. 2 లక్షలు మాపి 2 లక్షలు మాపి అంటే 20 మందికి 30 మందికి మాపైన. మాదైతే తెచ్చుకున్నది అది ఆనే నిలుగుతాను. మాకు అసలు మాపే కాదు. బీసీ బంద్ వచ్చిందా? మాకే బీసీ బంద్ రాలే. మాకైతే రాలే. మరి వచ్చిన వాళ్ళకి వచ్చినాయో మాకు తెలియదు కానీ మాకైతే ఏది లేదు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కూడా ₹1,00,000 వచ్చినాయో, అలా తులం బంగారం అన్నాడు. అవి రాలే, ₹1,00,000 రాలే. ఆ గ్యాస్ ఫ్రీ రాలే మాకు. 1000 స్కూటీ వేసుకొని బండ్లో వస్తాను కరువు పనికి. అది వేసుకొని వస్తాను, అది వేసుకొని పోతాను ఆయన ఇస్తే. ఆ స్కూటీలు లేవు, ఏది లేదు. పిల్లలు ఒక్కొక్కరు బీటెక్లు చదివి గడపారలు పట్టుకొని కరువు పనికి వస్తారు. మా ఊళ్ళో చూడుపో పిల్లలు ఎంత చదువులు చదివి ఎట్లున్నారు. ఆగం అవుతుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళకు జాబులు ఇప్పిస్తా అని చెప్పిండు. ఏదన్నా జాబులు మరి గడ్డపారలు పట్టుకొని పనికి రావాల్సిన అవసరం ఏంది? ట్రాక్టర్లు పోరగాను ట్రాక్టర్లు దోలని అవసరం ఏమున్నది? ఒక్కొక్కటి బీటెక్లు బీజీలు చేసి ట్రాక్టర్ దోలని అడవులు కిడ్నీలు ఖరాబ్ చేసుకుంటారు. మా ఊళ్ళో పోరగాన్లు లేచి పోరగాన్లు అయితే బొచ్చడు మంది ఉన్నారు. ఒక్కొక్కరు బీటెక్లు డిగ్రీలు చేసి ఉన్నారు. మరి వాళ్ళకు ఉన్నంతలో జాబులు ఇప్పిస్తేంది? వాళ్ళు ట్రాక్టర్లు తోలి నడువులు ఖరాబ్ అవుతానే వాళ్ళకు పిల్లలకు. మరి వాడిప్పియాడా వీడిప్పియాడా? మరి వాళ్ళకి ఇప్పితే వాళ్ళు జర బతారు కదా. 2 ప్రభుత్వాలు చూసారు అమ్మ. గత బీఆర్ఎస్ చూసాడు, ఇప్పుడు కాంగ్రెస్ చూసాడు. ఎవరి పరిపాలన మంచిగా ఉన్నది?
బీఆర్ఎస్ మంచిగానే చేసిండన్న ఆ కేసీఆర్ చేయలేదని అంటలేను, కానీ కేసీఆర్ చేసిన తప్పులు ఏంటి అంటే, ఒకటి దళిత బంధు అని ఉన్నోనికే దళిత బంధు 10 లక్షలు అని వేసిండా, అది ఎస్సీలలో ఎవ్వరికి లేనోనికి పైసా రాలే. ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు ఈడ, లేనోనికి రూపాయి రాలే. ఆ దళిత బంధు కూడా ఉన్నోడే తీసుకున్నాడు, ఈడ కూడా ఉన్నోడే తీసుకున్నాడు. మళ్ళీ పిల్లలు బీటెక్లు వాళ్ళకి చదువుతున్నారు, 600 మందికో 700 మందికో జాబులు కన్ఫామ్గా వస్తాయి అన్నాడా. ఏంటి ఐఐటి నీట్ ఎగ్జామ్లల్లో అవి వస్తాయి, జాబులు వస్తాయి అన్నాడా. ఆ ఏంలో అవి పోగొట్టిండు. మళ్ళీ ఈ రైతు బంధులల్లా ఇచ్చేటోనికి ఇయ్యాక 20 ఎకరాలు ఉన్నాయి, 30 ఎకరాలు ఉన్నోనికి వానికి ఎక్కువ ఎత్తాండా. వీళ్ళ ఉన్నోడే పోతాను, లేనోడు పోతాను. ఆ 3 తప్పుల వల్ల కేసీఆర్ పోయిండు అన్న. ఉన్న తప్పులు చెప్తాను, ఆ 3 తప్పుల వల్లనే పోయిండు. కాకపోతే మిగతా మంచిగానే చేసిండు రేవంత్ రెడ్డి అమ్మ. ఇక రేవంత్ రెడ్డి ఆయన ఏడా చూసినా కాక ఒక ఉచిత బస్సు ఒక్కటే కనపడుతుంది, ఏది లేదు. ఇక సినిమాలు అంటే ఇచ్చిండు, అది మహిళా సంఘంలో ఉన్నోళ్ళకే ఇచ్చిండు. అదే కేసీఆర్ అయితే 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిల కాంచి ఇచ్చిండు. ఇప్పుడు ఈసారి అయితే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఒక మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చిండు. ఎన్నిసార్లు వచ్చిందమ్మా చీరలు? ఇది ఒకటేసారి, పోయినసారి రాకనే ఎప్పుడు ఇచ్చిందమ్మా? అది దసరా వెళ్ళినాక మొన్న సంక్రాంతికి ఇచ్చారు. అది మళ్ళీ తంబు పెట్టి మళ్ళీ ఆధార్ కార్డు తీసుకొని తంబు పెట్టి ఇచ్చిండు. అదైతే వాస్తవం, అదైతే ఇచ్చిండు. అంతే, ఇక ఏం లేదు, ఆయన ఏ చేసింది ఏం లేదు. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక తులం బంగారం అన్నాడు, అది రాలే. ఈ గ్యాస్ ఇది రాలే. ఒక్క ఉచిత బస్సు పథకం పిండా మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తాడు. ఎట్లా ఉంటాడు కావచ్చు మరి, ఆయనకు నమ్మకం ఉన్నదో ఉంటాడు. చెప్తాడు ఆడోళ్ళు గెలుతా. నేను అంటలేను అన్న, ఆంధ్రాలో వైఎస్ రాజశేఖర్ త్వరగా ఒక్క ఛాన్స్ అని మన అనలేదా. ఆ ఒక్క ఛాన్స్ చేయబట్టి పాపం ఆడేందుకు ఏం అని బాగా గెలిపించారు ఆంధ్రాలు. ఒక్క తన ఆడోళ్ళ తను ఎగిరి ఎక్కడ పడ్డాడు. మరి వీళ్ళు కూడా అంతే తంతారు. ఆయన ఏ మీటింగ్ లో పోయినా కానీ రేవంత్ రెడ్డి మాట్లాడే ఎక్కువ మాట ఏంటంటే, 1,00,00,000 మందికి 1,00,00,000 మహిళలను కోటీశ్వర్లు చేస్తా అని చెప్తాను. మరి కోటీశ్వర్లు చేస్తే గీ బట్టలు మాకెందుకు, గీ పని మాకెందుకు, ఎందుకు మేమెందుకు చేయాలి కోటీశ్వర్లు చేస్తే? మరి గీకైతే మాకే ఉన్న పనికే పైసలు పడతలేవు, మమ్మల్ని కోటీశ్వర్లు చేసి మిద్దెలు ఎక్కిస్తాడు ఆయన. మాకే మిద్దెలు వద్దు, చేసిన కట్టానికి ఫలితం దక్కితే చాలు, ఆ వచ్చిన పంటకు ఫలితం దక్కితే చాలు, ఆ ఉన్న భూమికి బరాబర్ కేసీఆర్ ఎట్టేసిండో అట్లయితే చాలు మాకు. ఆ ఇత్తనన్న ఆడపిల్లల పెళ్లిలు ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. ఆ ఉన్న పెళ్లి చేస్తే తులం బంగారం పెడతాను అన్నాడు, ఆ బంగారం పెడితే గెలుస్తాడు. బంగారం ధర పెంచిందంటే ఇక అది పైనుంచి వస్తుంది, అది మనకు తెలియదు ఆ విషయం. కానీ ఇదైతే గీజ్ అయితేనైతే వస్తాడన్న, లేకపోతే రాడు. ఇంకా మీటింగ్ లో కూడా చాలా మంది మహిళలు ఇంద్రమ్మ చీరలు కట్టుకుంటే, చూడండి మా అక్క ఎట్లా ఉన్నారు, పాలపిట్ట లెక్క ఉన్నారు అని చెప్తారు. పాలపిట్ట లెక్క లేదు, కంపెనీలో పని పోయినట్లు ఉన్నాం. కంపెనీలో యూనిఫామ్లు వేసుకొని పోతారా, అట్లా యూనిఫామ్లు మేము కూలర్ల లెక్కనే చూసిండు అన్న. సేమ్ కలర్లు ఇచ్చిండు, మన స్కూల్ పోతే పిల్లలు యూనిఫామ్ వేసుకున్నట్టు ఉన్నది, అంతే ఉన్నది. సేమ్ వీళ్ళు కూలర్లో ఇది నేను ఇచ్చిన కూలి బట్టలు అన్నట్టే ఉన్నది. కానీ ఆడపిల్లలకు పట్టు చీర లెక్క లేదు, అది లేదు. పట్టు చీర అని చెప్తుండమ్మా నేను అంటానుగా, ఒక యూనిఫామ్ ఇచ్చిండు. వీళ్ళు కూలీలు లేబర్ లెక్కనే ఉండాలని ఒక యూనిఫామ్ ఇచ్చిండు, అంతే. ఆయన పెళ్ళను కట్టుకోమాను, ఆయన పెళ్ళ ఒకసారి అన్న కట్టుకున్నది ఆ సీర, అట్లా కట్టుకొని ఫోటో పెట్టువాను ఆయన భార్యను. మంత్రులు కట్టుకుంటారమ్మా, కట్టుకొని అలా ఫోటో టైం సరిపోదు. ఇప్పుడు ఎక్కిన కాంచెలు కూడా 4,000 పింఛన్ అన్నాడు, అది పోయింది, 2,500 అన్నాడు, ఇది పోయింది, అన్ని పోయినాయి. ఏది మరి వేసిండ మహిళలకు? మంచిగా సన్న బియ్యం ఇస్తుండు, 500కి గ్యాస్. ఉన్నప్పుడు సన్న బియ్యం ఇవ్వలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అవే బియ్యం ఇచ్చిండు, మాట అయినా సన్న బియ్యం ఇచ్చిండు, అంతే తేడా, ఏం లేదు అలా. ఆ కంట్రోల్ బియ్యం దొడ్డు బియ్యం కూడా లేని వాళ్ళం కూడా తిన్నాం, మాట్లాడే బతుకు లేని వాళ్ళని తిన్నాం. మేము కంట్రోల్ బియ్యం కూడా తిన్నాం, దొడ్డు బియ్యం కూడా తిన్నాం, తినే బతికినాం. అంతేగాని ఇక వేస్ట్. ఇక రాడి ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా? కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. కొన్ని పనులు మంచిగా చేసిండు కాబట్టి ఆయన రావాలి.